కిడ్నీలు బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా కిడ్నీలు దెబ్బతినడం మొదలైతే ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పెరగడంతో పాటు మొత్తంగా ప్రాణాలకే ప్రమాదం ముంచుకొస్తుంది. అయితే కిడ్నీలు పాడవడం అనేది ఉన్నట్లుండి ఏమీ జరగదు. కిడ్నీలు దెబ్బతినడం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కిడ్నీ జబ్బు తాలూకు సంకేతాల్ని శరీరం మనకు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను మనం సకాలంలో పసిగట్టగలిగితే కిడ్నీలను మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. కిడ్నీ జబ్బుల హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధానమైన అవయవాలు. కిడ్నీలు చూడటానికి చిక్కుడు గింజల ఆకారంలో రెండు చిన్న చిన్న రబ్బరు తిత్తుల్లాగా కనిపిస్తాయి. కానీ కిడ్నీలు మన శరీరంలోనే అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో కిడ్నీలో గ్లోమరులస్ అనే వడపోత విభాగాలు సగటున 10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూ, శుద్ధి చేస్తూ, మలినాలను వేరు చేస్తూ, చివరగా వ్యర్థాలన్నింటినీ మూత్రం రూపంలో బయటకు పంపించేస్తూ ఉంటాయి. మన ఆరోగ్యానికి ఈ వడపోత అనేది నిరంతరాయంగా సమర్థంగా జరుగుతూ ఉండాలి. అయితే నేటి మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హైబీపీ వంటి జబ్బులు, మితిమీరిన ఉప్పు వాడకం, కిడ్నీలో రాళ్ళు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల మూలంగా కిడ్నీల్లో వడపోత వ్యవస్థ దెబ్బతినిపోతోంది. కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి అవి పూర్తిగా చతికిలబడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కిడ్నీ జబ్బుల తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. దానికి కారణం షుగరు వ్యాధి ఎక్కువ అవడం, బీపీ కంట్రోల్గా లేకపోవడం, ఈ మధ్యన ఎక్కువ మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఇవి కూడా చూస్తున్నాం. ఈ జ్వరాల వల్ల కూడా కిడ్నీ జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శాశ్వతంగా ఉండిపోయే కిడ్నీ జబ్బు కారణాలు షుగర్ వ్యాధి కానీ, బీపీ వ్యాధి కానీ, జెనెటిక్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉంటాయండి. ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే సడన్గా వచ్చి కిడ్నీ జబ్బు కారణాలు జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయితే కానీ, మలేరియా, డెంగ్యూ జ్వరాలు లాంటివి కానీ ఇటువంటి కారణాలు ఉంటాయి. చాలామందికి డౌట్ ఉంటుందండి, అసలు ఈ కిడ్నీ జబ్బు అసలు ఎలా కనిపెట్టచ్చు ఏంటి అన్నది. ఫస్ట్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే జ్వరం, యూరిన్లో మంట, కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ పడొచ్చండి. ఇవేమీ కాకపోతే కొన్నిసార్లు కాళ్ళు వాపులు, ఆయాసం రావటం, బ్లడ్ తగ్గిపోవడం, ఒంట్లో తలనొప్పి ఇలాంటివి కూడా రావచ్చండి. ఆకలి తగ్గిపోవడం, వాంతులు అవ్వడం ఇవి కూడా కిడ్నీ జబ్బు లక్షణాలండి. హైబీపీ, షుగర్ జబ్బు కిడ్నీలు దెబ్బతినిపోవటానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఇవి రెండే. హైబీపీ ఉన్నప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో కిడ్నీలోకి వెళ్లటంతో వాటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో కిడ్నీల లోపల గోడలు మందంగా తయారై వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మధుమేహుల్లో గ్లూకోజు శాతం ఎక్కువగా ఉండే వడపోత కోసం గ్లోమరులస్లోకి వెళ్ళినప్పుడు అది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. హైబీపీ, షుగర్ జబ్బులే కాకుండా మూత్రంలో ప్రోటీన్ పోవటం, రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం, పుట్టుకతోటి మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలు, కిడ్నీల్లో నీటి తిత్తులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, టీబీ, క్యాన్సర్, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం ఇవన్నీ కిడ్నీల పనితీరును దెబ్బతీసే అంశాలే. వయసు పైబడటం, అధిక బరువు, స్థూలకాయం, గతంలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఉండటం వీటి వల్ల కూడా కిడ్నీ వ్యాధి కనిపించవచ్చు. టెస్టుల ద్వారా, స్కానింగ్ ద్వారా, రక్త పరీక్షల ద్వారా కిడ్నీ జబ్బు ఉన్నదని తెలిసాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవి 4 రకాలండి. ఒకటి, బాగా వాపు ఉన్న, బీపీ ఉన్న వాళ్ళకి వాటర్ తీసుకునేది తగ్గించాలి. మోతాదు లీటర్న్నర కంటే ఎక్కువ తీసుకోకూడదు. నెక్స్ట్, ఉప్పు బాగా తగ్గించాలండి. వంటల్లో రోజు తీసుకునే డైట్లో బాగా ఉప్పు తగ్గించాలి. 3 గ్రాములు 2 గ్రాములు ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదండి, వాపులు తగ్గడానికి, బీపీ కంట్రోల్లో మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్, ఫ్రూట్స్ తగ్గించాలండి. ఈ ఫ్రూట్స్లో ఎక్కువ పొటాషియం అనేది ఉంటుందండి. ఈ కిడ్నీ జబ్బుల్లో అది మన కిడ్నీల ద్వారా ఫిల్టర్ అవ్వదండి. ఫ్రూట్స్ ఎక్కువ జాంకాయ, బొబ్బాస్కాయ తప్ప వేరే ఫ్రూట్స్ అన్నీ నిషేధించాలని చెప్తామండి. నెక్స్ట్,
నాన్ వెజిటేరియన్. దీనికి తగ్గించడానికి కారణం ఫాస్ఫరస్ అనేది కిడ్నీ జబ్బు వల్ల పెరుగుతుందండి. మాంసం కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తామండి, లేదా నెలకు ఒకసారి అంత తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ జబ్బు మొదలయ్యాక కిడ్నీల వడపోత సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. కిడ్నీల పనితీరు తగ్గటం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో పాదాల్లో వాపులు కనిపిస్తాయి. మూత్ర విసర్జనలో తేడాలు, మూత్రం రంగులో మార్పులు, చర్మంపై దురదలు, ఇలా శరీరంలో నానా రకాల బాధలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినిపోవటం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవటం జరుగుతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినటం మొదలైతే మాత్రం జబ్బును పూర్తిగా నయం చేయటం కష్టమే గాని అది ఇంకా ముదరకుండా కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు జీవనశైలి, ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీ జబ్బు ముదరకుండా చూసుకోవచ్చు. అయితే కిడ్నీ జబ్బు ముదిరిపోయాక తరచూ డయాలసిస్ చేయించుకోవటం లేదంటే కిడ్నీ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బు ఉన్నదని తెలిసాక ఎటువంటి టెస్టులు చేసుకోవాలంటే అండి, 3 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ కంటిన్యూస్గా డాక్టర్ గారు చూపించుకుంటాము, టెస్టులు చేయించుకుంటాం జరగాలి. ఇందులో ఏం టెస్టులు అంటే సిబిపి టెస్ట్, అంటే మనకి హీమోగ్లోబిన్ లెవెల్స్, రక్తం ఎంత శాతం ఉన్నది బ్లడ్లో. నెక్స్ట్ క్రియాటిన్ టెస్ట్. క్రియాటిన్ టెస్ట్ అనేది కిడ్నీకి ఇండైరెక్ట్గా లింక్ అన్నమాట. సో అది ఎంత ఉన్నదని మనం 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి కిడ్నీ జబ్బు ఉన్నదని తెలిసాక దాని తీవ్రత బట్టి మనము నెఫ్రాలజీ డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ రక్తం బాగా తక్కువ ఉన్నదంటే రక్తం పెరగడానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కానీ, నెక్స్ట్ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ చేయటం జరుగుతుంది. తీవ్రత బాగా ఎక్కువగా ఉంటే డయాలసిస్ చేస్తామండి. కొంతమందికి జ్వరాల వల్ల వాటి వల్ల వచ్చిన కిడ్నీ జబ్బు అయితే రికవరీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. టెంపరీ డయాలసిస్ అని చెప్తాం. అదే షుగర్ వల్ల, బీపీ వల్ల వచ్చిన కిడ్నీ జబ్బు బాగా ఎక్కువగా ఉన్నట్టయితే డయాలసిస్, లైఫ్ లాంగ్ డయాలసిస్ కూడా జరుగుతుందండి. మెయిన్ షుగర్ కంట్రోల్, షుగర్ స్వీట్లు తినడం తగ్గించి కరెక్ట్గా షుగర్ మెడిసిన్స్ వాడి, బీపీకి సంబంధించి ఉప్పు తగ్గించి, ఫ్రూట్స్ కొంచెం తగ్గించి జాగ్రత్తలు పాటిస్తే కొంచెం కిడ్నీ జబ్బులు తగ్గే అవకాశాలు ఉంటాయండి. కిడ్నీ జబ్బులు చాలాసార్లు చాప కింద నీరులా వస్తుంటాయి. పరీక్షలు చేయించుకునేదాకా ఏ లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే కిడ్నీ జబ్బు ముదరటానికి, కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. మధుమేహం, హై బీపీ లాంటి సమస్యలుంటే నియంత్రణలో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. కిడ్నీల ఆరోగ్యం విషయంలో మనం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుకోవాలి. తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో అల్బుమిన్, రక్తంలో సీరం క్రియాటినిన్, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తెలిపే HbA1c వంటి పరీక్షల్ని కనీసం ఏడాదికోసారైనా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు.